సండే ఇంట్లో పెద్ద ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే మనమైతే కేజీ ప్రాన్స్ అయితే చేసుకోవాలి. 450 అయితే పడ్డది మా ఊర్లో. మీ ఊర్లో ఎంతో కిందనైతే కామెంట్ చేయండి. ఇలా అయితే మనమైతే నీట్‌గా అయితే ఫ్రాన్స్‌ని ఎక్కడ తొక్కలు గట్ట లేకుండా నీట్‌గా అయితే అక్కడ క్లీన్ చేసుకోవాలి. మా అమ్మ గట్ట చూసారు కదా ఎలా చేస్తున్నారో. తర్వాత అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పెరుగు గట్ట వేసుకొని ఆ తర్వాతేమో మనమైతే ఇక్కడ బిర్యానీ గురించి అంటే వైట్ రైస్ ఉంటది కదా! దాని గురించి అయితే అదే ఆయిల్ అండ్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు మరినేమో కొత్తిమీర గట్టానేమో అక్కడ వేసుకోవాలి. అక్కడ చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ గట్టా ముందే మనం అయితే రెడీ చేసుకున్నాం. అక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి అక్కడ. ఫస్ట్ అయితే మనం అయితే ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. చూసారు కదా మా అమ్మగారు అయితే ఎంత బాగా చేస్తున్నారో. మా అమ్మగారికి చాలా వచ్చు వంటలు. మా అమ్మగారు బాగా చేస్తారు. చూసారు కదా మీరైతే బయట ఫుడ్ తినకండి, ఇంట్లోనే చేసుకొని తినండి. చూసారు కదా మేమైతే ఎంత బాగా చేసుకున్నాం. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇంకోండి ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర అయితే మనం ఇప్పుడు రెడీగానే ఉంటుంది మన ఇంట్లో. ఇక్కడ చూసారు కదా అక్కడైతే ఇప్పుడే పెట్టాం మనమైతే వైట్ రైస్. చూసారు కదా అదే బిర్యానీ. అక్కడ చూసారు కదా ఇప్పుడైతే ఇంకోండి ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ప్రాన్స్‌ని అయితే అక్కడైతే కొంచెం 70% కుక్ చేసుకోవాలి. అక్కడైతే చూసారు కదా మేమైతే టమాటాలు, ఉల్లిపాయలు గట్టా అక్కడ వేసుకొని ఇందాకే కదా మీకు చూపించా అలాగైతే చేసుకోవాలి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. 90% మందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాలాంటి చిన్న చిన్న క్రియేటర్‌ని కూడా సపోర్ట్ చేయండి. అక్కడైతే బిర్యానీ అయితే ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. ఇక్కడ ప్రాన్స్ కూడా ఆల్రెడీ 70% అయితే కుక్ అయిపోయింది. చూసారు కదా ఎలాగైతే మేము చేసుకుంటున్నామో అలాగే మీరు కూడా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. మీరు చూసారు కదా తర్వాత ఇంకొక పెద్ద గిన్నెలోకి అయితే ఫస్ట్ ప్రాన్స్ గ్రేవీని అయితే వేసుకోవాలి. తర్వాత 70% కుక్ అయిన బిర్యానీ రైస్ కూడా వేసుకోవాలి. అక్కడ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర అక్కడ కట్ చేసుకొని మనం పెట్టుకున్నాం కదా దాన్ని అయితే అక్కడైతే వేసేయాలి. అక్కడైతే జాగ్రత్తగా ఒక దగ్గరే కాకుండా చుట్టూరు అయితే జల్లుకోవాలి. ఫ్లేవర్ అయితే వస్తది. చాలా బాగుంటది. అలాగే వేసుకుంటే పుదీనా అండ్ కొత్తిమీర చాలా బాగుంటది అప్పుడు టేస్ట్. చూసారు కదా ఎంత కలర్ఫుల్‌గా ఉంటదో. తర్వాత మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే ఫ్రై ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. చూసారు కదా తర్వాత అయితే మనం ఫుడ్ కలర్ లైట్‌గా వేసుకోవచ్చు. మరీ హెల్తీగా ఉండదు కానీ లైట్‌గా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదో పైన దమ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన బరువు పెట్టుకొని కిందన లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. అంతే మన వేడి వేడి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్‌గానో నోరు ఊరేస్తుంది కదా. మీరైతే వెంటనే ఈ రెసిపీని చూసారు కదా వెంటనే మీరైతే చూసి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. తర్వాత మాకు ఎలాగ వచ్చిందో కింద కామెంట్‌లో అయితే చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ప్లీజ్ మాలాంటి చిన్న క్రియేటర్‌ని కూడా సపోర్ట్ చేయండి. మీరు పెద్ద పెద్దోళ్ళు ఎంతమందో సపోర్ట్ చేస్తారు. అక్కడైతే చూడొచ్చు మనమైతే ఆనియన్స్ గట్టా కట్ చేసుకొని గట్టానే బిర్యానీ గట్టా తింటున్నాం. మేమైతే చాలా చిల్ అవుతున్నాం ఈరోజైతే. చూసారు కదా థమ్స్ అప్ కూడా మనం మధ్య మధ్యలో తాగుతా తింటా అయితే చిల్ అవ్వడానికైతే అక్కడ ఉంది. చూసారు కదా ఉల్లిపాయలు గట్టా అక్కడ చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి నేనైతే తిని చూపిస్తా టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది. చూసారు కదా నేనైతే థమ్స్ అప్ కూడా పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా నేనైతే ఎలాగ ఇంట్లో హోమ్మేడ్‌గా చేసుకొని తింటాం ఏదైనా. మీరు బయట ఫుడ్, జంక్ ఫుడ్ అసలు అవాయిడ్ చేసేయండి. చూసారు కదా నేనైతే నాకైతే చాలా నచ్చింది. అందుకని అసలు వదలలేదు. చూసారు కదా నేనైతే మా డ్యాడీ అయితే తింటున్నారు. ఇంకోండి అక్కడ కూల్ డ్రింక్‌లు గట్టా గ్లాస్‌లో లాంటిది వేసుకొని తాగుతున్నాం. చూసారు కదా నేనైతే ఎంత చిల్ అవుతున్నానో. నాకు డ్రింకు ప్లస్ ఆ థమ్స్ అప్ అయితే ఇంకా చాలా బాగుంది. మాలాంటి చిన్న క్రియేటర్లు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.